ఇద్దరు మనుషుల మధ్య ఒకరి మీద ఒకరికి బాగా నమ్మకం ఉంది అనుకోండి. ఉద్దేశపూర్వకంగా కాలితో తనినా అరే మనం దోస్తుల ప్రభాయ్ నువ్వు తంతే తప్పేంటి అని సర్దుకుపోతారు. అదే ఎక్కడో ఇద్దరి మధ్య కాస్త అనుమానం బయలుదేరిన తర్వాత పొరపాటున కాలు తగిలినా వీడు ఉద్దేశపూర్వకంగా కావాలని నన్ను అవమానించడానికి కాలుతో తన్నాడు అని తిరిగి తనడం మొదలు పెడతారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య సంబంధాలు కూడా ఈ స్థాయికి వచ్చేసాయా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. అసలు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం అన్నది నారా లోకేష్కి ఎన్నికల ముందు ఇష్టం లేదు. ఇది అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ ఈసారి ప్రయోగం చేయడానికి లేదు, ఈసారి ఓడిపోతే ఇక తెలుగుదేశం పార్టీనే ఉండదు అన్న భయంతో, పైగా జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండెలు అదిరి పడేవి. ఏమో నిజంగా జరుగుతుందేమో, ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి అదే జరిగితే ఏంటి పరిస్థితి అని ప్రతి ఒక్కరిని కలుపుకున్నారు, ప్రతి ఆయుధాన్ని వాడేశారు, ప్రతి ప్రచారము చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా కలుపుకున్నారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ సొంతంగా నా వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చింది అన్న అభిప్రాయానికి వచ్చేశారు. అప్పటి నుంచి సొంతంగా ఎదగడం మొదలుపెట్టారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు బాగా కోపం వచ్చింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద అంటే, జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక లేకుండా చేసేయాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో ఏదో కలిపేశారని మాట్లాడారు. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి విపరీతంగా తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వస్తుందని టీడీపీ వాళ్ళు భావించారు. కానీ హఠాత్తుగా మధ్యలో పవన్ కళ్యాణ్ దూరేశారు. నేను సనాతనవాదిని అంటూ కాషాయం కట్టుకొని తిరుపతికి వెళ్ళి కాసేపు ఊగిపోతూ ప్రసంగం చేసేశారు. నేనున్నా మీ అందరికీ, హిందువులందరికీ అంటూ. సరే, ఈయన అప్పట్లో కమ్యూనిస్టులతో కలిశారు, మాయావతితో కలిశారు, హిందువులను తిట్టారు, హిందువుల వల్లే గొడవలు వస్తాయన్నారు, చెగువేరా అన్నారు, రకరకాలని చెప్పి లాస్ట్కి మొన్న వచ్చేసరికి నేనే హిందూవాదిని, సనాతన హిందూవాదిని, నేను పూర్వకాలం నుంచి హిందువుని మాట్లాడేశారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఒక డౌట్ వచ్చింది. అంటే ఇతను మొత్తం ఈ రాష్ట్రంలోని హిందువులందరికీ నేనే ప్రతినిధిని అన్నట్టుగా బిల్డప్ ఇస్తే, అలా చేస్తే ఇక మేమెందుకు మధ్యలో తెలుగుదేశం పార్టీ ఏం కావాలి అన్నది ఒక డౌట్ వచ్చింది. అప్పుడే అనుమానం వచ్చింది ఇతను సొంతంగా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు అని. ఆ తర్వాత ఇంకా 2-3 ఘటనలు. ఎక్కడైనా ప్రభుత్వంలో మంచి జరిగితే మా ప్రభుత్వం అంటున్నారు పవన్ కళ్యాణ్ బాగా తెలివిగా. ఎక్కడన్నా చిన్నది జరిగితే, ఎక్కడన్నా కాస్త ప్రతికూలంగా ఉంటే మాత్రం అది టీడీపీ నేతల మీద, టీడీపీకి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మీద తోసేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ గురించి హోంమంత్రిని మాట్లాడేశారు. కానీ నిజానికి లా అండ్ ఆర్డర్ అన్నది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతోంది చూసుకోండి అని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ పాపం ఇక్కడ లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న వీళ్ళ వల్లే కావడం లేదు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు ట్రై చేశారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగితే నేను వెళ్ళి సారీ చెప్పేసి మీరందరూ సారీ చెప్పండి అన్నారు. చెప్పడం ద్వారా, అలా చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీగా ఉంటున్నాడండి, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే ఇబ్బంది అన్న ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అంటే చెడుని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈయన ముందే తోసేస్తూ వచ్చారు. అప్పుడు బీఆర్ నాయుడు తొలుత సారీ చెప్పకపోయినా ఆ తర్వాత సారీ చెప్పారు. అక్కడే వీళ్ళకి ఇంకా మండింది. దానికి తోడు కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు లోకల్లో మీరు ప్రతి టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 40% లోకల్ నామినేటెడ్ పదవులు అడగండి, ఏ టీడీపీ ఎమ్మెల్యే అయినా అందుకు అంగీకరించకపోతే మాకు కేంద్ర కార్యాలయానికి చెప్పండి, మేము మాట్లాడతాం, వాళ్ళ సంగతి చూస్తామన్నట్టుగా జనసేన పార్టీ కింది స్థాయి నాయకులకు కేంద్ర కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. ఇది ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంకా ఒళ్ళు మండింది. 40% నామినేటెడ్ పదవులు ఇవ్వడం ఏంటి అన్నది. ఇక వీళ్ళ పరిస్థితి ఎంత అపనమ్మకం దిశగా వెళ్ళిపోతోంది అని అంటే, మొన్న అమిత్ షా వచ్చారు. అమిత్ షా వస్తే ఒక చోట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షా ముగ్గురు వెళ్ళారు. కానీ అక్కడ కేవలం 2 చైర్లు మాత్రమే ఉన్నాయి. ఇది కావాలని చేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని, నారా లోకేష్ నాయకత్వంలోని అధికారులు పవన్ కళ్యాణ్ అవమానపరిచేందుకు ఆయన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే కావాలని 2 చైర్లు వేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అమిత్ షా కూర్చుంటే పవన్ కళ్యాణ్ నిలబడేలాగా ప్లాన్ చేశారు. కానీ అమిత్ షా ఉండడం వల్ల, ఆయన అప్పటికప్పుడు ఇంకో చైర్ తేవడం వల్ల, పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చోబెట్టడం వల్ల ఆయన పరువు దక్కింది. సో ఇదంతా పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేయడానికి, ఆయన పరువు తీయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారని ఇంకా సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ. అంటే అపనమ్మకం ఏర్పడింది. అది వాంటెడ్గా డెలిబరేట్లీ చేసినా, ఏదో యాదృచ్ఛికంగా జరిగినా కూడా ఆ చైర్ల వ్యవహారం, కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేయించారు అని ప్రగాఢంగా విశ్వసించే స్థాయికి జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారంటే, ఈ పార్టీ మధ్య, ఈ 2 పార్టీల మధ్య మానసికంగా ఒక బంధం అనేది ఆల్రెడీ తెగిపోయింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, పరస్పర ప్రయోజనాల కోసం ఇప్పటికి తాత్కాలికంగా వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. దానికి తోడు ఈ 2 పార్టీల మధ్య ఎలాంటి సంబంధాలు లేవు, ఎవరి దారి వాళ్ళదే, యాంత్రికంగా ఒకటే ఇంట్లో ఉంటున్నా కాపురం చేయడం లేదన్నట్టుగా యాంత్రికంగా బతుకుతున్నారు వీళ్ళు అనడానికి ఇంకో నిదర్శనం
చాలా రోజుల తర్వాత మొన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ దగ్గర ఒక విలేకరి తిరుమలలో ఘటనకి సారీ చెప్పాలని పవన్ కళ్యాణ్ అన్నారు కదా అని యాక్చువల్లీ అన్ని రోజుల తర్వాత ప్రస్తావించాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు ప్రస్తావించారో సదరు విలేకరి ప్రస్తావించారు. దానికి నారా లోకేష్ ఏమాత్రం పవన్ కళ్యాణ్ మీద గౌరవం ఉన్నా, మంచి సంబంధాలు కంటిన్యూ చేయాలి అని అనుకున్నా అది అయిపోయింది కదండి ఇష్యూ, ఆయన అలా అన్నారు, తర్వాత బిఆర్ నాయుడు గారు సారీ చెప్పేశారు కదా, అయిపోయింది ఆ ఎపిసోడ్ అని ఉంటే సరిపోయేది. అయిపోయింది యాక్చువల్లీ ఎపిసోడ్, కానీ అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత అభిప్రాయం, అది తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు అని చెప్పేశారు. అంటే పవన్ కళ్యాణ్ నిర్ణయాలు, ఆయన మాటలన్నిటికీ మేము ఆమోదం తెలపడం లేదు, ఆయన స్టాండ్ వేరే మా స్టాండ్ వేరే అని క్లియర్గా చెప్పేశారు. ఒక డిప్యూటీ సీఎం, సొంత గవర్నమెంట్లో ఉన్న డిప్యూటీ సీఎం గురించి ఆయన అలా చెప్పేశారు. అంతే. ఇప్పుడు ఏంటి, నువ్వేం చేస్తున్నావు మేము అదే చేస్తున్నాం అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి. సొంత గవర్నమెంట్లో ఉంటూ ఒకవేళ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే క్యాబినెట్లో ప్రస్తావించకుండా బహిరంగంగా హోంమంత్రి ఫెయిల్ అయ్యారు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక హోంమంత్రిని టార్గెట్ చేశారు. అట్ ది సేమ్ టైం లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని తెలిసి కూడా ఆ మాట అన్నారంటే చంద్రబాబు నాయుడు కూడా ఫెయిల్ అయిపోయారు అన్న ఒక వాతావరణాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఇక మేమెందుకు పవన్ కళ్యాణ్ సారీ చెప్పమంటే అవును సారీ చెప్పడం మంచిదే అని మేమెందుకు తల ఊపాలి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైఖరి కూడా ఉంది. ఇక ఇంకెంత దూరం వెళ్ళిపోయిందంటే మొన్న జనసేన పార్టీ కార్యాలయం మీద ఒక డ్రోన్ ఎగిరింది. దానికి అంత సీరియస్గా స్పందించాల్సిన అవసరం లేదు, కానీ ఈ రెండు పార్టీల మధ్య ఎక్కడో అపనమ్మకం, పరస్పర విశ్వాసం కోల్పోవడం వల్ల జనసేన నాయకుడు కిరణ్ రాయలు చెప్తున్నారు, జనసేన పార్టీ ఆఫీస్ మీద పవన్ కళ్యాణ్ ఇంటి మీద డ్రోన్ ఎగిరేసి ఆయన్ని భయపెట్టాలనుకుంటున్నారేమో, బయటకు రాకుండా చేయాలనుకుంటున్నారేమో భయపెట్టి, అది అయ్యే పని కాదు, ఆయన భయపడే రకం కాదని మాట్లాడారు. అసలు గవర్నమెంట్ ఎవరిది? తెలుగుదేశం పార్టీది. కూటమిలో జనసేన పవన్ కళ్యాణ్ భాగమే కదా, భాగమే. మరి అలాంటప్పుడు జనసేన పార్టీ ఆఫీస్ మీద డ్రోన్ ఎగిరితే భయపెట్టాలనుకుంటున్నారా, బయటకు రాకుండా చేయాలనుకుంటున్నారా అంటే వైసీపీ వాళ్ళు అయితే చేయలేరు ఆ పని. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కిరణ్ రాయల్ అనే వ్యక్తి వార్నింగ్ ఇస్తున్నారు, మా పవన్ కళ్యాణ్ మీరు భయపెట్టాలనుకుంటున్నారేమో, అది అయ్యే పని కాదు అని. జనసేన టీడీపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అన్న ఒక అంచనాతో జనసేన పార్టీ ఉన్నట్టుగా కూడా ఉంది. సో ఇప్పుడు వీళ్ళు కొద్ది కాలం పాటు ఇలాగే కంటిన్యూ అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు మానసికంగా అయితే ఈ రెండు పార్టీలు విడిపోయాయి. ఇది మళ్ళా ప్యాచప్ అవడం అనేది సాధ్యం కాదు. మళ్ళీ వీళ్ళిద్దరూ ప్యాచప్ కావాలి అంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉంటే, అరే నీకు లేదు నాకు లేదు అధికారం, మధ్యలో జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లారు అనుకొని మళ్ళీ ఏమన్నా 34 ఎలక్షన్ల నాటికి మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి అప్పుడు ఏమన్నా మానసికంగా మళ్ళీ ప్యాచప్ అవుతారేమో. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళలో పరస్పరం ఒకరి మీద ఒకరికి అనుమానాలు బయలుదేరాయి. ఇది అనుమానపు కాపురం. కలిసి ఉన్నప్పటికీ కూడా పైన యాంత్రికంగా నిత్యం ఇలాగే అవమానించుకుంటూ, ఇంకా చెప్పాలంటే భరత్ చెప్పింది ఏంటి, టీజీ భరత్, మేము డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నాం లోకేష్ని, ఒప్పుకుంటారో ఒప్పుకోండి, సమానంగా ఉంటుంది హోదా పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి. లేదు అది కాదు ఇది కాదంటే మేము ఏకంగా ముఖ్యమంత్రిని చేసేస్తాం, అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కంటే కింది స్థాయిలో ఉండాల్సి ఉంటుంది, నారా లోకేష్ కింద పనిచేయాల్సి ఉంటుంది, లేకుంటే డిప్యూటీ సీఎం పదవి కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నారా లోకేషే డిప్యూటీ సీఎం అవుతారు ఫ్యూచర్లో అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్కి ఆప్షన్ ఇచ్చేశారు, లోకేష్ని డిప్యూటీ సీఎంగా ఉండమంటారా లేకంగా ముఖ్యమంత్రిని చేసేయమంటారా అని. అది వాతావరణం ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పరిస్థితి. సో తాత్కాలికంగా నిన్న చంద్రబాబు నాయుడు చెప్పారని, ఆయన యాక్చువల్లీ అధికారికంగా ఎక్కడా లేదు, దీని గురించి మాట్లాడొద్దని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆదేశించిందని ఓడి చెప్పారు. ఈరోజు జనసేన వాళ్ళు కూడా ఈ అంశం గురించి మాట్లాడవద్దని తన పార్టీ కార్యకర్తలకి ఒక పిలుపునిచ్చింది. అంటే తాత్కాలికంగా సీజ్ ఫైర్ మాత్రమే ఇది. ఈ సీజ్ ఫైర్ ఎన్ని రోజులు ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ సీజ్ ఫైర్ ఇలాగే కొనసాగితే, ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడకుండా ఉంటే ఇక నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్నా చర్చే ఉండదు. ఆ చర్చ లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు. ఎందుకంటే ఇంత మెజారిటీ ఉంది, సొంతంగా బలం ఉన్నా కూడా ఆయన ఎవరో చేయొద్దండి డిప్యూటీ సీఎం అంటే మనం తగ్గడం ఏంటి అన్న ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో బయలుదేరింది. కాబట్టి ఇది తప్పనిసరిగా ముందు మళ్ళీ రాజుకుంటుంది అతి త్వరలోని ఈ ఎపిసోడ్ అయితే.